హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ ప్రేసకై పార్ట్ 42 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చాను అబ్బా, కథకు సంబంధించినవి. అలాగే మన ఛానల్లో ప్రతి కథకు కూడా ప్లేలిస్ట్లు ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ చేసి అవి ఎలా ఉన్నాయో ఓ బుల్లి కామెంట్ కూడా చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? గంగాధర్ వాణిని కిడ్నాప్ చేయించాలి అని చూసినా అది చివరి నిమిషంలో సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు స్టేషన్లో పోలీసులు అడిగిన ప్రశ్నలకు పావని తనకు తోచిన విధంగా సమాధానం చెప్పడంతో పోలీసులు ఆమె అతి తెలివితేటలను గురించి, ఆమె చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ప్రణీత్ ఆ గదిలోకి వస్తాడు. ఇంకోవైపు బ్రెయిన్ డెడ్ అయిన సుభాష్ని హారిక ఉన్న హాస్పిటల్కి తీసుకుని వచ్చిన వర్షిత్ ప్రణీత్ కలవమని చెప్పిన డాక్టర్ని కలవడంతో ఆ డాక్టర్ సుభాష్ని తీసుకుని వెళ్ళి అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా, అతని పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్లుగా ప్రణీత్ చెప్పిన ప్రకారమే మొత్తాన్ని సెటప్ చేశాడు. ఇంకోవైపు ఒక రోజంతా పూర్తిగా గడిచిపోయిన తరువాత హారిక ఆరోగ్య పరిస్థితి అప్పుడప్పుడే కొంచెం మెరుగుపడడంతో డాక్టర్ ఆమెకు ఇవ్వవలసిన మెడిసిన్స్ని, ఇంజెక్షన్స్ని అందించి ఆ రూమ్లో ఉండకుండా వెళ్ళడాన్ని గమనించిన గంగాధర్కి సంబంధించిన నర్స్ హారికను త్వరగా పైకి పంపించేయడం మంచిదని భావించి అందుకు తగ్గ విధంగానే ప్లాన్ చేసుకొని హారిక ఉన్న గదిలోకి వెళ్ళగా ప్రియ ఆమెను చూడడంతో అది ఎందుకో కొంచెం ఆమెకు సస్పీషియస్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా హారిక దగ్గర డాక్టర్స్ మాత్రమే ఉన్నారు, అలాగే వారు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటి, తన గదిలోకి ఎవరో పోతున్నారు, అది కూడా ఎవరో కొత్తగా ఉన్న నర్స్ అనుకుంటూ వెంటనే ప్రియ ఆ రూమ్ డోర్ కొట్టకుండానే ఆ గది తలుపును తోసి లోపలికి చూడగా ఆ నర్స్ అప్పుడే సిరంజిలోకి మందు ఎక్కిస్తూ ఉంది. అయితే అది చూసిన ప్రియ ఆమెను ఆపుతూ, అసలు నువ్వెవరు? నేను ఈ హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఈ గదిలో ఎప్పుడూ నిన్ను చూడలేదు. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇంజెక్షన్ని దేనికి సంబంధించి ఇప్పుడు హారికకు వేస్తున్నావు? డాక్టర్స్ ఇంతకు ముందే కదా తనకు ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చేశారు కదా అనడంతో ఆ నర్స్ తడబడుతూ, అయ్యో మేడం, నేను ఈ మేడానికి స్పాంజ్ బాత్ చేయించడం కోసం వచ్చాను మేడం. ఈ మందు మేడానికి ఇంజెక్షన్ చేయడం కోసం కాదు మేడం, మేడాన్ని శుభ్రం చేసే నీటిలో కలపడం కోసం మాత్రమే. తనకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ మందు వల్ల, అందుకనే ఇలా చేస్తున్నా అనడంతో ప్రియ కొంచెం శాంతించి, చూడు, ఈ మందు పాడు ఏమీ వద్దులే కానీ నువ్వు వెళ్ళి ముందు వేడి నీళ్లు తీసుకొని వచ్చి హాట్ వాటర్తో తనకు స్పాంజ్ బాత్ చేయించు, వెళ్ళు, ముందు నీళ్లు తీసుకొని రా అంటూ చెప్పడంతో నర్స్ మనసులోని ప్రియను తెగతిట్టుకుంటూ తనకు వచ్చిన ఛాన్స్ మిస్ అయినందుకు ఫీల్ అవుతూ ఉంది. అయితే ఆమె హారిక పూర్తి ఆరోగ్యంగా కోలుకునే లోపే ఆమెను చంపే ఛాన్స్ దొరకాలని ఎలానైనా సరే ఇంకొక రోజులో హారికను చంపాలి అని భావించి ప్రియ చెప్పినట్లుగానే హాట్ వాటర్ తెచ్చి హారికకు స్పాంజ్ బాత్ చేపిస్తూ ప్రియను బయటకు వెళ్ళమని చెప్పింది. దాంతో ఆ మాటలకు ప్రియ కూడా ఇక చేసేదేమీ లేక బయటికి రాగా ఆ నర్స్ అదే సమయం అనుకుంటూ ఈసారి దిండును తీసుకొని హారిక ముఖం మీద పెడుతూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఆ గది తలుపులను తోసుకుంటూ ఓ చిన్న పాప అతా అతా అంటూ అరుస్తూ ఉంటే ఆమె వెనుకనే ఇంకా ఇద్దరు లోపలికి రావడాన్ని చూసిన నర్స్ దిండు వెంటనే పక్కకు పెట్టేసింది. అయితే లోపలికి వచ్చింది వాణి, ఇంకా ప్రియ, చంద్రం. హారికకు స్పాంజ్ బాత్ జరుగుతుంది అని తెలిసిన చంద్రం వెంటనే బయటికి పోయి రామ్రాజ్ దగ్గర మాట్లాడుతూ ఉంటే హనీ మాత్రం ప్రియ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఆ గదిలోకి హారికను చూడడం కోసం వచ్చేసింది. దాంతో హనీతో పాటే మిగిలిన వారు కూడా రాక తప్పలేదు. అయితే వారందరూ రావడాన్ని చూసిన నర్స్ కొంచెం విసుగ్గా ప్రియను చూస్తూ, మీతో బయట ఉండమని ఆల్రెడీ నేను చెప్పాను కదా, అయినా సరే మీరు నా మాట వినకుండా ఉండడమే కాకుండా మరికొంతమందిని ఇలా లోపలికి తీసుకుని వచ్చారు. మీకు ఓసారి చెప్తే అర్థం కాదా? మీరిప్పుడు ఈ సమయంలో ఇలా లోపలికి రావడం ఈ పేషెంట్కి అంత మంచిది కాదు అనడంతో వాణి ఆ నర్స్లోని విసుగును గమనిస్తూ ఆమె మాటల్లో ఉన్న కఠినత్వాన్ని చూస్తూ,
చూడు, ఇదేమీ హాస్పిటల్ థియేటర్ కాదు. అలాగే హారికకు ఎలాంటి ఆపరేషన్ కూడా జరగలేదు. మేము లోపలికి రాకుండా ఉండడానికి, వస్తే ఇన్ఫెక్షన్ అవుతుందేమోనని భయపడ్డానికి. అలాగే ఇంకో విషయం ఏంటంటే తనకు శరీరం పైన ఎలాంటి గాయాలు కూడా లేవు. తనకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుందేమోనని మేం కంగారు పడడానికి. సో నువ్వు ఎక్కువ చేయకు, నీ పని నువ్వు చేసుకో అంటూ చెప్పడంతో నర్స్ ఆ మాటలు విని తన బాధను కక్కలేక మింగలేక హారికకు స్పాంజ్ బాత్ చేయిస్తూ ఉంది. హనీ అయితే బాగా అల్లరి చేస్తూ మా మా అత్త పొట్టలో బేబీ ఉందని నాతో చెప్పావు కదా నువ్వు. మరి బేబీ ఏది మా, కనిపించడం లేదు. నేను నీ ఫోటోలో చూశాను. నేను నీ పొట్టలో ఉన్నప్పుడు నీ బొజ్జ పెద్దగా ఉందమ్మా. కానీ ఇక్కడ అత్త బొజ్జ పెద్దగా లేదు కదా. అంటే అత్త బొజ్జలో బేబీ లేదా అంటూ అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న వీరు నవ్వుకుంటూ హనీ ఇంకొన్ని రోజులలో బేబీ పెద్దగా అవుతుంది. అప్పుడు అత్త పొట్ట పెద్దగా కనిపిస్తుంది అంటూ వారు హనీకి సమాధానం ఇవ్వడంతో అది విన్న హనీ సంతోషంగా బేబీ వస్తే నేను ఆడుకుంటా అంటూ సరదాగా వారితో బేబీ గురించి మాట్లాడుతూ ఉంది. ఇంకోవైపు ప్రణీత్ ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి రావడాన్ని చూసిన పావని భయంగా అతన్ని చూస్తూ ఉంటే ప్రణీత్ మాత్రం ఆమె వైపు నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. పావనికి ఎక్కడో ఏదో జరుగుతుంది అనే భయం మొదలైంది అతన్ని చూడ్డంతోనే. దాంతో ఆమె వణుకుతున్న గొంతుతో ప్రణీత్ నువ్వు ఇక్కడ అంటూ ఉంటే అతని జీవితంలోనే మొదటిసారిగా ఒక అమ్మాయి మీద చేయి చేసుకున్నాడు. ప్రణీత్ కొట్టిన చెంపదెబ్బకు పావని పెదవి చిట్లి రక్తం వస్తుంది. ఆమెకు ఆ దెబ్బకు కళ్ళు రెండూ బయర్లు కమ్మిపోయాయి. చెవిలో అయితే కొద్దిసేపటి వరకు ఏదో విజిల్ వినిపిస్తున్నట్లుగా ఉంది. దాంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న పావని దగ్గరకు ఓ లేడీ కానిస్టేబుల్ వెళ్ళి ఆమెను కుర్చీ మీద సరిగా కూర్చోబెడుతూ వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వగా పావని ఆ వాటర్ బాటిల్ని దించకుండా తాగేసింది. వాటర్ తాగి కొంచెం కుదురుపడ్డ పావని నువ్వసలు ఎందుకు నన్ను కొట్టావు అంటూ ఆమె అంతకుముందు పోలీసులకు శ్రావణి ఇంకా ఆమె తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి సమాధానమైతే చెప్పిందో అదే సమాధానాన్ని అతనికి కూడా చెప్పగా ప్రణీత్ గట్టిగా అరుస్తూ చూడు, నువ్వు అబద్ధం 60 సార్లు చెప్పినా సరే అది నిజమైపోదు. ఇప్పటికీ నీ నేరాలకు ఆధారాలు ఇంకా నాకు దొరకలేదు కాబట్టే ఇంత ధీమాగా నువ్వు ఇలా నా ముందు కూర్చొని మాట్లాడగలుగుతున్నావు. అదే నాకు గని ఆధారాలు దొరికితే ఈ భూమి మీద ఉన్నవారే కాదు, ఆకాశంలో ఉన్న ఆ దేవుడు కూడా నిన్ను నా నుంచి కాపాడలేడు అంటూ ఉంటే పావని ఆ మాటలకు భయంగానే చూడు, నేను శ్రావణిని ఏమీ చేయలేదు. కేవలం నేను చేసిన తప్పేదన్నా ఉంది అంటే, ఇప్పుడు నేను ఇలా శిక్షను అనుభవించడానికి కారణం ఏదన్నా ఉంది అంటే అది నిన్ను ప్రేమించడం మాత్రమే ప్రణీత్. నిన్ను ఎంత పిచ్చిగా నేను ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. సో ఆ విషయం తెలుసుకున్న వాళ్ళే అలాంటి నేరం చేసి దాన్ని నా మీద వేశారు అంటూ సుభాష్ని ఆ సమయంలో ప్రణీత్కి గుర్తు చేస్తూ చూడు, నీకు సుభాష్ గురించి తెలుసు కదా, శ్రావణి బావ గురించి, తన కుటుంబం గురించి అంతా తెలిసిన నువ్వే ఇలా ఎలా అంటూ ఆమె చెబుతూ ఉంటే ప్రణీత్ ఆమె ఆ మాటను ఆపి అంటే ఇప్పుడు నువ్వేమంటావు? ఈ భూమి మీద నన్ను ప్రేమించే వాళ్ళు, నాకు దగ్గరయ్యే వాళ్ళు నా నుంచి దూరమైతే అది అందరికంటే ఎక్కువగా నీకే లాభం ఉంటుంది అంటావు, అంతేనా అంటూ పావనిని అనుమానంగా చూస్తూ ఉంటే పావని ప్రణీత్ ఆమె చెప్పిన మాటను నమ్ముతున్నాడు అనుకుని తలను ఊపడంతో ప్రణీత్ ఒక కానిస్టేబుల్ని చూడగా అతను సార్ మీరు చెప్పినట్లుగానే నేను ఇప్పుడు అంతా రికార్డ్ చేశాను అనడంతో ప్రణీత్ పావనిని చూస్తూ చూడు, ఇప్పుడు మన ఇద్దరం కొంచెం సేపు శ్రావణి విషయాన్ని పక్కకు పెడదాం. ఆ రోజు హోటల్లో ఆరికను చంపడానికి ప్రయత్నం చేసింది నువ్వే కదా. శ్రావణి కంటే తన బావ ఇంకా తన వ్యాపార విరోధులు ఉన్నారని, తనను చంపడానికి వారికి కారణం ఉంది అని కూడా చెప్పావు. కానీ హారికకు అలా ఎవ్వరూ లేరు కదా. సో ఆమె భూమి మీద లేకపోతే అందరికంటే ఎక్కువ లాభం ఉండేది నీకే. కాబట్టి
ఆ పనిని నువ్వే చేశావు అంటూ ప్రణీత్ చెప్పడంతోనే పావనికి అతని తెలివికి బుర్ర పాడయ్యి, లేదు 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 ప్రణీత్, నేను అలా ఎప్పుడూ చేయలేదు, అలా చేయను కూడా అంటుంటే, ప్రణీత్ నువ్వే చేశావు, ఎందుకంటే తనకు శత్రువులు లేరు, అలాగే నాకు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తను నన్ను ప్రేమించలా, నేనే తనను ప్రేమించి కావాలనుకున్నా. అందుకే నువ్వు నన్ను పొందడం కోసం తనను పక్కకు పంపించాలి అనుకున్నావు. అంటే ఆ కేసులో 100% నేరం చేసింది నువ్వేనని ఇక్కడ తెలిసిపోతుంది కదా అంటూ ఉంటే, పావని మరొకసారి లేదు కాదు అంటూ ఉంటే, ఈసారి ఇంకొంచెం గట్టిగా ప్రణీత్ చూడు, ఇదే కాదు, ఇంకా చాలా ఉంది నేను నీతో మాట్లాడాల్సింది. నువ్వు ఇంతకు ముందే కదా పోలీసులతో చెప్పావు, నీ కంపెనీ అకౌంట్స్ని మీ కుటుంబం వారు అందరూ వాడతారని, అలాగే మీ పార్ట్నర్స్ కూడా ఆ అకౌంట్స్ని వాడతారని. సో నేను నువ్వు చెప్పిన మాటలతో ఇప్పుడు మీ కుటుంబంలో అందరినీ ఇప్పుడు నువ్వు ఉన్న స్థితికి తీసుకొని రాబోతున్నా. అలాగే వాళ్ళు కూడా ఇక్కడ ఇలాగే జైల్లో కూర్చుంటారు శ్రావణి కేసు విషయంగా. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా జైలుకు వేస్తారు, వాళ్ళు కూడా ఆ అకౌంట్స్ని వాడతారు కదా. సో అందుకే ఇది ఇప్పుడు ఒక పెద్ద న్యూస్గా తయారవుతుంది. ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బకు నీ వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంది, మీ కుటుంబం రోడ్డున పడుతుంది. న్యూస్లో నీ గురించి, మీరు చేసిన పనుల గురించి రకరకాలుగా వార్తలు వచ్చేలా నేను చూసుకుంటా. ఒకవేళ పొరపాటున మీరు బయటికి వచ్చినా సరే, బయట మీకు భవిష్యత్తే లేకుండా నేను చేస్తా. చూడు పావని, నువ్వు నా కోసం అనేక రకాల తప్పులను ఎంత తెలివిగా చేసుకుంటూ వచ్చావో వాటన్నిటికీ ఇప్పుడు నేను బదులు తీర్చుకుంటా. నువ్విప్పుడు ఇక్కడ నిజం చెప్పకుండా నీ తెలివిని చూపించినంత మాత్రాన నువ్వు చేసిన నేరాలు రుజువు కావని నువ్వనుకుంటున్నావా ఏంటి? నిజమనేది బంతి లాంటిది, దాన్ని నువ్వు ఎంత దూరంగా బలంగా విసిరేసినా సరే అది తిరిగి నేలకే చేరుతుంది. కాబట్టి నీకు నేను ఈ నిమిషంలో ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నా. నిజమేంటో నీ నోటితో నువ్వే చెప్తే శిక్ష నీకు మాత్రమే ఉంటుంది. అదే నేను నా అంతట తెలుసుకున్నానే అనుకో, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ భవిష్యత్ ఏది నీ చేతిలో ఉండదు. అలాగే నువ్వు చేసిన తప్పులకు నీకు సహాయం చేసిన నీ కుటుంబం వారు కూడా ఈ శిక్షను అనుభవిస్తారు. ముఖ్యంగా నిన్నిలా మొండిగా తయారు చేసిన వాళ్ళు కూడా ఇదే శిక్షను అనుభవిస్తారు అంటూ అతను ఇంకా ఏదో ఆమెతో మాట్లాడబోతూ ఉండగా వర్షిత్ ఫోన్ చేయడంతోనే ప్రణీత్ ఆ ఇన్వెస్టిగేషన్ రూమ్ నుంచి బయటికి ఫోన్ మాట్లాడుతూ వచ్చి హాస్పిటల్కి బయలుదేరుతాడు చాలా అర్జెంటుగా. మరోవైపు నర్స్కి ఫోన్ చేసిన గంగాధర్ హారికను పైకి పంపించే ఏర్పాట్లు ఎక్కడి దాకా వచ్చాయి అంటూ అడగ్గా, ఆ నర్స్ హాస్పిటల్లో జరుగుతున్న ప్రతిదాన్ని చెబుతూ, సార్, చుట్టూ ఇంతమంది జనం ఉండగా ఆమెను చంపడం చాలా కష్టం సార్ అనడంతో, ఆమె చెప్పిన దాని గురించి కొంచెం సేపు ఆలోచించుకున్న గంగాధర్ ఆమె చెప్పిన దానికి సరే అంటూ, నీకు ఒక్కరోజే ఛాన్స్ ఇస్తున్నా, దాన్ని చంపు, లేదా అక్కడ వారందరి మధ్య తిరుగుతున్న ఆ చిన్న పిల్లను ఎలా అయినా సరే కిడ్నాప్ చేసి తీసుకునిరా. నువ్వు అలా చేసి ఆ పాపను నా దగ్గరికి తీసుకుని వస్తే నేను నీకు 10 లక్షలు ఇస్తాను అంటూ ఆమెకు డబ్బాసను చూపించాడు. ఏమండోయ్, మరిప్పుడు పావని ప్రణీత్ మాటలకు భయపడి నిజాన్ని చెప్తుందా, లేదా ఏదన్నా కన్నింగ్ ప్లాన్ వేస్తుందా? గంగాధర్ చెప్పినట్లుగా నర్స్ హారికను పైకి పంపించేస్తుందా, లేదా పాపను తీసుకువెళ్ళి గంగాధర్ చేతిలో అట్టి పెడుతుందా? అసలు ఉన్న పలానా వర్షిత్ ప్రణీత్కి ఎందుకు ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మన్నాడు? ఈ కారణాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ కథను కంటిన్యూటీగా ఫాలో చేయండి అబ్బా కొంచెం.